నమస్తే, నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్, ఇప్పుడు మ్యారేజ్ డేట్ని బట్టి కూడా మన లైఫ్ ఆధారపడి ఉంటుంది. మెయిన్ అంటే మన లైఫ్లో మ్యారేజ్ డేట్ అనేది చాలా కీలకమైన విషయం అనేసి లాస్ట్ మనం చెప్పుకున్నాము. అయితే ఏవి బ్యాడ్ అనేవి కూడా కొన్ని చెప్పారు మీరు. అయితే ముఖ్యంగా మనం ఎలాంటి మ్యారేజ్ డేట్స్లలో చేసుకుంటే చాలా బాగుంటుంది లైఫ్? అంటే మ్యారేజ్ డే కంటే ముందు లైఫ్ వేరు ఉంటుంది, దాని తర్వాత లైఫ్ వేరు ఉంటుంది అనేది చెప్పారు. సో ముఖ్యమైన మ్యారేజ్ డేట్స్ ఏంటి, ఏ రోజులలో చేసుకుంటే బాగుంటుంది అంటారు? మ్యారేజ్ డేట్ ఇంతకుముందు వీడియోలో కూడా కొన్ని చెప్పుకున్నాం. అవును. ఏంటంటే మన మ్యారేజ్ డేట్ ఏదైతే ఉందో మన ఫ్యామిలీ డేట్ ఆఫ్ బర్త్. ఓకే. ఇది దాదాపు ఎవరు చెప్పినకపోవచ్చు. ఫ్యామిలీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్. ఫ్యామిలీ డేట్ ఆఫ్ బర్త్. ఓకే ఓకే. మ్యారేజ్ డేట్ ఫ్యామిలీ డేట్ ఆఫ్ బర్త్ కదా. భార్య భర్తలు ఆ రోజు మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఒక ఫ్యామిలీ క్రియేట్ అవుతుంది. ఫ్యామిలీ డేట్ ఆఫ్ బర్త్ ఇది నేను అనుకున్నది, ఇది నేను చేసినది. ఇది అంటే మా గురువు గారితో నేను జస్ట్ మ్యారేజ్ డేట్ ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అంటే, గురుగారు ఫ్యామిలీ డేట్ ఆఫ్ బర్త్ కదా అనుకోవచ్చా అన్నాను. ఓకే ఫ్యామిలీ డేట్ ఆఫ్ బర్త్ అన్నాడు. అప్పటి నుంచి దానికి నేను అదే పేరు పెట్టుకున్నాను, ఫ్యామిలీ డేట్ ఆఫ్ బర్త్. ఈ ఫ్యామిలీ పుట్టిన తేదీ కాబట్టి అది మాత్రమే 75% మనల్ని రూల్ చేస్తుంది. భార్యాభర్తల్ని ఇద్దరి పైన ఆ రూలింగ్ అనేది ఉంటుంది. ఆ 75% మన మీద ఎంతవరకు ప్రభావితం చూపిస్తుంది, ఏది మంచిది అసలు అనేది చూసుకుంటే, ఇక్కడ చాలా వీడియోస్లో ఈ నంబర్స్కి చాలా ఇది ఉంటుంది. ఇక్కడ ఎక్కువ శాతం నా మ్యారేజ్ అయితే ఇది చేసుకున్నాను. అంతకుముందు 11/5/2005 ఉండేది. ఈ మ్యారేజ్ డేటు 2/5 కోడ్ అంటాం. నాది ఫస్ట్ మ్యారేజ్ డేట్ ఇది. దీంట్లో అందరికీ అప్పులు చెప్పిస్తుంది. అంటే అందరికీ డబ్బు, అంటే నా లైఫ్లో నాకు జరిగింది ఇది. ఎక్కువ శాతం మనీని అందరిని నమ్మటం, మనీని ఇవ్వటం. ఒక చిట్ ఫండ్ కంపెనీ పెడితే అందులోంచి అన్ని దాదాపు 2-3 crores ఇప్పటికీ రావాలి ఈ మ్యారేజ్ డేట్ ఉన్నప్పుడు. ఈ మ్యారేజ్ డేట్ అయ్యాక లాసులు లేవు, అన్ని లాభాలే జరుగుతున్నాయి. అట్లా ఈ మ్యారేజ్ డేటు పక్కాగా బాగాలేదు. అందుకనే దీంట్లో ఇంకొకటి మిస్క్యారేజెస్ కూడా ఉంటాయి. అంటే మొత్తం మాకు 6 మంది పిల్లలు అయితే 3 చనిపోయారు, 3 ఉన్నారు. 3 అంటే బాబులు. మళ్ళీ ఒకరి తర్వాత ఒకరు మిస్క్యారేజెస్ అనేవి చాలా జరుగుతాయి. సిజేరియన్లు కూడా జరుగుతాయి. 5 అనేది ఎక్కడైతే ఉంటుందో జాగ్రత్త. ఇదొకటి. ఇక్కడ 1/1 ఇది మాత్రమే బెస్ట్, నంబర్ 1 ఇది. అంటే January 1st అంటారు. ఇంకా కాదు, అలా కాదా? ఇప్పుడు నేను చేసుకున్న మ్యారేజ్ డేట్ మళ్ళీ ఒక ఉదాహరణకు మహేష్ బాబు గారికి చెప్తాం. 10/2/2005 సేమ్ ఇయర్లోనే నాకన్నా ఒక 3 months ముందు చేసుకున్నారు ఆయన. ఇది కూడా ఒక్కసారి మీకు క్లియర్ చెప్తా. ఇక్కడ చూడండి, నా మ్యారేజ్ డేటు బుధవారం వచ్చింది. ఇక్కడ మంచి రోజు. అసలు నేను 10th రోజు చేసుకోవాల్సింది. మహేష్ బాబు గారు చేసుకున్నలాగా 10th అనేది మంచిది. చాలా క్లియర్గా ఒకసారి చూడండి అందరూ, మళ్ళీ మీకు కూడా ఎలా ఉందో మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మా ఫ్రెండ్, నా క్లాస్మేట్ ఉంటాడు, 10th వచ్చింది వాడిది. నాది కూడా 10th అనే చెప్పారు పంతులు గారు. 10th చేసుకో బాగుంటుంది, మంగళవారం అయినా ఏం కాదు, మంచి తిథి ఉంది, బాగుంది, చేసుకోవచ్చు అన్నారు. నేనేం చేశానంటే, మా ఫ్రెండ్ మ్యారేజ్కి మా ఫ్రెండ్స్ అందరు వెళ్తారు కదా, నా మ్యారేజ్కి ఎవరు వస్తారు? రారు. లేకుంటే నా మ్యారేజ్ కన్నా వస్తారు, వాడి మ్యారేజ్ కన్నా వెళ్తారు. నేనేం చేశానంటే, సరేరా నువ్వు ఆల్రెడీ నీకు ముందు చెప్పించింది కదా, నేను సాక్రిఫైస్ చేసుకున్న దాన్ని. అసలు ఎవరి కోసం మన మ్యారేజ్ డేట్ ని సాక్రిఫైస్ చేయకండి. సండే వచ్చేలాగా పెట్టుకుంటారు అందరూ. అందరు వస్తారని అందరి కోసం చేసుకోవద్దు, మన కోసం చేసుకోవాలి. ప్రాబ్లం పడింది ఎవరు? ఈ 11 వచ్చిన తర్వాత వాడేమో యుఎస్ లో ఉన్నాడు. ఇప్పుడు నేనేమో అష్ట కష్టాలు పడి 20 సంవత్సరాలు ఇప్పుడు ఓకే బాగున్నాను. న్యూమరాలజీకి వచ్చినా కాబట్టి, తెలుసుకున్నా కాబట్టి బాగున్నాను. లేకపోతే ఆల్రెడీ రోడ్డు మీదకి వచ్చేసినాను. నేను కూడా జీరో అయిపోయినా, ప్రాబ్లం పడినా, అప్పులైనాయి, గొడవలైనాయి, కొట్లాట్లైనాయి, ఎన్నో జరిగినాయి 20 years.
అది జరిగి ఇప్పుడు ఈ మ్యారేజ్ డేట్ వలన ఒక్కరోజు మా ఫ్రెండ్ మ్యారేజ్ కోసము వాళ్ళు ఎవరో రావాలనే ఉద్దేశంతో నేను ఈ మ్యారేజ్ చేసుకుంటే నేను ఎక్కడో ఉండేటోని ఎస్ఐ నైటోనేమో ఎస్ఐకి ట్రై చేసి ఇదైపోయింది, వదిలేసిన. కరెక్ట్గా ఈ మ్యారేజ్ డేట్ నన్ను ప్రాబ్లం చేసింది. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తేనే ఒకసారి అర్థమవుతుంది కదా అని. వీడియోస్లో ఉన్నాడు, మంచి సంపాదించాడు, కోట్లకు ఉన్నాడు. ఎందుకు వచ్చిందంటే 1 అధికారం చెలాయిస్తుంది, ఇక్కడ ఈ అసిస్టెంట్ చేపిస్తుంది. అక్కడికి ఇక్కడికి తేడా. ఓకే, మహేష్ బాబు గారిది 10/2/2025 అంటే ఫిబ్రవరి. ఇక్కడ ఆయన మ్యారేజ్ కన్నా ముందు కొన్ని సినిమాలు అటు ఇటుగా ఉన్నాయి. మ్యారేజ్ తర్వాత ఆయన ఏ పొజిషన్కి వచ్చారు? నంబర్ 1 పొజిషన్కి వచ్చారు. 1 ఎలాగంటే 1 ఇక్కడ ఇది 1 10 అంటే 2005 అనేది 7. 1 + 2 ఎంత? 3 + 7 ఎంత అయింది? 10 అయింది. ఇది కూడా 1. ఇక్కడ 1/1 ఏమంటాం? ఏది చేసినా 1 వచ్చింది కాబట్టి 1/1 కోడ్ అంటే రాజ్యాధికము, రాజ్యాధిపతి అన్ని నంబర్ 1 చేస్తుంది. అందుకని ఈ మ్యారేజ్ డేటు మేమేం చేసామంటే 10th మళ్ళీ రీమ్యారేజ్ నాకు అయింది 1 ఫిబ్రవరి 2023 రోజు రీమ్యారేజ్ చేసుకున్నాం. సేమ్ 23 ఇది అది సేమ్ మ్యారేజ్ డేట్. ఈ మ్యారేజ్ అయిన తర్వాత చాలా బాగున్నాను, అన్ని విధాలుగా సెట్ అయిపోయింది. అంటే నా డేట్ ఆఫ్ బర్త్ 28 ఉన్నా కూడా నాకు పని చేయలేదు, ఇది మాత్రమే నాకు రూలింగ్ చేసింది. అది రూలింగ్ చేయలేదు, అందుకే అది వచ్చిన తర్వాత అది రూలింగ్ చేస్తుంది. అంటే 28 అంటే అది కూడా 1 కిందకి వస్తుంది. నా డేట్ ఆఫ్ బర్త్ 28 ఉన్నా కూడా నాకు పని చేయలేదు. ఇది మ్యారేజ్ అయిన తర్వాత పని చేయలేదు. మ్యారేజ్ కాకముందుకు ఆస్తులు కలిసి వచ్చినాయి, అన్ని కలిసి వచ్చినాయి. నేను పుట్టిన తర్వాత మంచి బాగా కలిసి వచ్చింది మా ఫాదర్కి, మా తాతయ్య వాళ్ళకి, అందరికి బాగా కలిసి వచ్చింది. ఆ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత మొత్తం పోయింది. మా వైఫ్ది కూడా 19 ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్. మా ఇద్దరిదైనా కూడా మేము అప్పుల పాలు అయిపోయినాం. దాదాపు 18 years 17 years ఇబ్బంది పడ్డాం. ఇప్పటికి 20 years అయింది అనుకోండి మ్యారేజ్ అయ్యేది. కానీ ఇది అయిన తర్వాత చాలా పర్ఫెక్ట్ ఉంది. మా మ్యారేజ్ డేట్లు ఇప్పుడు తను ఒక రాజకీయ పార్టీలో ఒక 5 మండలాలకి ఇన్ఛార్జిగా ఉంది. ఈ మ్యారేజ్ తర్వాతనే ఈ 2 yearsలోనే జరిగిపోయింది ఇదంతా. మాకు బిజినెస్లు కానీ ఇవన్నీ కూడా చాలా బాగా అయిపోయినాయి. అంటే ఒక డేట్ ఆఫ్ బర్త్, ఒక మ్యారేజ్ డేట్ కరెక్ట్గా ఉంటే చాలా మంచి పవర్ ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్లు మా ఉన్నాయని ఓకే వచ్చిందచ్చు, కానీ ఎవరికైనా సరే మంచి డేట్ ఆఫ్ మ్యారేజ్ ఉంది అంటే వాళ్ళ ఫ్యామిలీ మ్యారేజ్ డేట్ వాళ్ళు ఏమి చేయాలనుకుంటే అది జరుగుతుంది ఖచ్చితంగా. అట్లా ఇది 1/1 అనేది చాలా మంచిది. మిగతావన్నీ కూడా 1కు సంబంధించినట్టు ఉంటాయి కొన్ని. ఇది ఉంది కదా 1కు సంబంధించినవి. ఇంకా 1/2 ఉంటుంది. ఇది 1/2 వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి మ్యారేజ్ డేట్ ఉంటుంది. ఒకసారి గెలుస్తారు, ఒకసారి ఓడిపోతారు, ఒకసారి అంటే అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి దీంట్లో. అంటే 2 ఉంటాయి అంటారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మ్యారేజ్ డేటు 10/9/1982 ఉంది సంథింగ్. September 10th అప్ అండ్ డౌన్స్ చేస్తుంటుంది మనిషిని ఎప్పటికీ. ఒకసారి గెలుపు ఓటములు అనేవి ఉంటాయి. ఇది కూడా అలాగే చేస్తుంది. 1/3 ఉంటుంది, అది అంత ఇబ్బంది చేస్తుంది. 1/4 ఉంటుంది, 1/5, 1/6, 1/7 అనేది మొత్తం టోటల్ చేస్తే ఇది టోటల్ చేస్తే ఇప్పుడు మనము 1, 2, 23 చేస్తే 1/1 వస్తుంది. ఇట్లా ఇవన్నీ కూడా కొన్ని రకాలుగా ఇబ్బందులు చేస్తుంటాయి. అది ఫ్యూచర్లో మనం కొన్ని చెప్పుకుందాం. ఒక్కొక్క 1/2 అంటే ఎలా ఉంటుంది, 1/3 ఎలా ఉంటుంది అనేది నేను ఫస్ట్ ఒక్కొక్క వీడియో ఒకటి చేద్దాం. అది చేసి ఇట్లా ప్రభావం చూపిస్తుంది. తర్వాత మళ్ళీ 2/1 వస్తుంది, 2/2 వస్తుంది, 2/3 వస్తుంది. ఇట్లా మ్యారేజ్ డేట్స్ ఇవన్నీ వస్తాయి. ఇవి చేస్తే ఈ మ్యారేజ్ డేట్ ఎలాంటి ఫలితం ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం. ఇవన్నీ కూడా ఈ 1/1కి వస్తే చాలా బాగుంటుంది. ఈ 1/1 కోడ్ ఎప్పుడు వస్తుంది? ఈ 2025లో 1/9/2025. ఇది చూడండి, ఇప్పుడు ఈ మ్యారేజ్ డేట్ రాబోతుంది
సెప్టెంబర్ 9th సెప్టెంబర్ 1st వస్తుంది. ఇక్కడ కౌంట్ చేసుకుందాం. ఓకే 1 9 2 + 2 + 5 1 9 1 10 కదా. ఇక్కడ 2 2 2 5 9 1 + 9 1 10 వస్తుంది. ఇది 1 వస్తుంది. 1/1 ఇది సెప్టెంబర్ 1వ తారీఖున రీమ్యారేజ్ చేస్తున్నాం. ఇది 5వ బ్యాచ్. ఈ 1/1 కోడ్లో నేను చేసేది, నేను స్పెషల్గా మందులు గారిని అరేంజ్ చేసి హోమాలు కానీ అవన్నీ ఏం చేయాలో అదంతా చేయించేది. విత్ అకామిడేషన్తో ఫీజులు ఉంటాయి, మనకు కాల్ చేసినప్పుడు చెప్తాను. ఈ 1/1 కోడ్లో చాలా 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 మంచి మ్యారేజ్ డేట్ ఇది. అంటే ఇక్కడ కింగ్ ప్లస్ సైన్యాధిపతి, చంద్రుడు లిక్విడ్ క్యాష్, మళ్ళీ బిజినెస్, ఇవన్నీ కలిసి ఉన్న ఈ మ్యారేజ్ డేట్లో చేసుకుంటే చాలా మంచిది. అది ఏ టైంలో చేసుకోవాలి ఏంటన్నది నేను ఉండి ఎట్లా జరిపిస్తాను కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే మనకి ఎంత ముందు బుక్ చేసుకోవాలంటారు అపాయింట్మెంట్? అది అదేం లేదు, మనకు జూలై 1st వరకు చేసుకుంటే కనుక దానికి కొన్ని నియమాలు ఉంటాయి. ఈ జూలై 1st లోపు ఒకసారి కన్సల్ట్ అయ్యి మీరు నేను కూడా మ్యారేజ్ చేసుకోవాలని మనకు చెప్తే అప్పటికల్లా మీకు గుర్తు చేస్తారు. ఎంత 2-3 months ఉంది కాబట్టి దాన్ని బట్టి గుర్తు చేస్తారు మా వాళ్ళు, మీరు చేసుకోవచ్చు. అదే. సో మనకి అంటే ఈ ఇయర్ లో ఇది ఒక్కటే రోజు వస్తుందా సార్? ఇక్కడ సెప్టెంబర్ 10th కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 10th బాగుంది, 19 కూడా బాగుంది. 1, 10, 19 3 బాగానే ఉన్నాయి. కానీ ఈ రోజులు బాగాలేవు ఇక్కడ. ఈ 1 ఒకటే బాగుంది. అది వినాయక చవితి నవరాత్రులు ఏదైతే ఉందో ఈ 1 సెప్టెంబర్ 1st వస్తుంది. వినాయక చవితి 27 రోజేమో వచ్చింది, ఆగస్ట్ 27కి వచ్చింది. ఆ వినాయక చవితి నవరాత్రుల్లో జరుగుతుంది. ఎందుకంటే అప్పుడు ఎనర్జీస్ కూడా బాగుంటాయి, వినాయకునికి మంచి పూజలు చేస్తుంటారు, అదంతా కూడా భూమిపైన మంచి ఎనర్జీస్ ఉంటాయి కాబట్టి ఈ రోజు చేసుకుంటే చాలా మంచిది. ఇది కూడా నవమి వచ్చింది. ఇది కూడా నవమి అనేది కొంతమంది చెయ్యరు, ఎక్కువ దశమి చేసుకుంటారు. కానీ నవమి అనేది మంచి ధైర్యశాలి అంటాం. శ్రీరామనవమి ఎట్లయితే ఉంటుందో అలాగా నవమి అనేది చాలా మంచిది, పర్ఫెక్ట్గా ఉంది ఆ రోజు. అందుకని అదే రేట్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. 10th 19th కూడా చేయొచ్చు, కానీ మనకు డేట్తో పాటు మనకు ఆస్ట్రాలజీ పరంగా కూడా మంచి తిథి వచ్చింది కాబట్టి ఆ డేట్ని సెలెక్ట్ చేసుకున్నాను. అంటే మ్యారేజ్ డేట్తో కూడా మనకి మ్యారేజ్ తర్వాత వచ్చే లైఫ్ అంతా చేంజ్ అయిపోద్ది. మన డేట్ ఆఫ్ బర్త్లు ఎంత బాగున్నా సరే ఇదైతే చేంజ్ చేస్తుంది కదా సార్ కంపల్సరీ? ఖచ్చితంగా చేస్తుంది. హ్యాపీగా అందరూ చేసుకోండి, సంతోషంగా ఉంటారు మన లైఫ్. అంతే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. చూసారు కదా, ఎవరైనా రీమ్యారేజ్ చేసుకోవాలి, గురువుగారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.